భారత గడ్డపై సిపిఐకి 100 ఏళ్లు. డిసెంబర్ 26న శత వార్షికోత్సవం జయప్రదం చేయండి. భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 26న నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు వాడవాడలా పార్టీ పథకాలను ఆవిష్కరించి శత జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పి నాగాంజనేయులు పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన బట్టిప్రోలులోని సిపిఐ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26వ తేదీన భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందని, 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలో అడుగిడుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు బండారు శ్రీనివాసరావు, గొట్టుముక్కల బాలాజీ, చేతి వృత్తుదారుల సమాఖ్య సభ్యులు వి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ పుట్టి 100 సంవత్సరాలు నిండిన పరిస్థితి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ, జిల్లాల్లోనూ గ్రామాన జెండాలు ఆవిష్కరణలు, సభలు, సమావేశాలు జరిపి అమరవీరుల స్ఫూర్తి ఏదైతే ఉందో, కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం ఏదైతే ఉందో, తెలంగాణ సాయుధ పోరాటం, బెంగాల్ పోరాటాలు, ఈ పోరాటాల్ని ఒకసారి ప్రజల్లోకి తీసుకెళ్లి ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే విధానాలు అనుసరిస్తా ఉన్నాయో, ఈ ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వం ఈ రోజు మతాలుగాను, ప్రాంతాలుగాను అనేక విధాలుగా చిచ్చులు పెట్టి మారణ హోమం చేస్తా ఉంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రైవేటీకరణకి అనుకూలంగా ఈ రోజు అనేక తీర్మానాలు చేస్తా ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే సాధించిందో, భూమిని 10 లక్షల ఎకరాల భూమి ఏదైతే పంచిందో, 36,000 గ్రామాలకి విముక్తి ఏదైతే కల్పించిందో, ఈ రోజు సంక్షేమ పథకాలని చెప్పి ఏవైతే పెడతా ఉన్నారో, ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా సిపిఐ పార్టీ అట్లాగే వామపక్ష ఉద్యమం ఏదైతే ఉందో ఆందోళన రూపంలో అనేక డిమాండ్ని ముందుకు తీసుకెళ్తేనే అది కాలక్రమేణా అధికార పార్టీలు ఆ డిమాండ్లని ఈ పెన్షన్ రూపంలోనో, లేకపోతే సబ్సిడీల రూపంలోనో, లోన్ రూపంలోనో ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ ఫలితంగానే ఇవి పేద ప్రజలకి అందుతా ఉన్నాయి. ఈ విషయాలన్నిటిని కూడా గ్రామాన ప్రచారం చేసి జెండా ఆవిష్కరణలు అట్లాగే బహిరంగ సభలు జరపాలనేది విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.